السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నహల్ సూరా నంబర్ 16 ఆయత్ నంబర్ 90లో ఇలా తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ న్యాయం చేయమని మరియు ఇతరులకు మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని అశ్లీలత అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని. సుబ్హానల్లాహ్. సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాం ఎప్పుడు కూడా ఎవరిపై అన్యాయం చేయమని బోధించదు, ఎవరిపై దౌర్జన్యం చేయమని బోధించదు, అందరికీ సహాయపడమని మాత్రమే బోధిస్తుంది. అశ్లీలత అధర్మ కార్యాల నుండి కూడా దూరంగా ఉండమని బోధిస్తుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా ఏదైతే తెలియజేశాడో అది ప్రతి ముస్లిం పాటించాలి. చాలామంది పాటిస్తున్నారు కూడా. అల్హమ్దులిల్లాహ్. మనం చూస్తున్నాము, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ముస్లిం సోదరులు ఇతరులకు ఆహారం తినిపిస్తున్నారు, నీళ్ల పంపిణీ చేస్తున్నారు. ఏదైనా విపత్తు వచ్చినా కానీ, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, అదేవిధంగా ఏదైనా కొండ చర్యలు విరిగిపడ్డా, ఇలా ఎలాంటి దుర్ఘటనలు కానీ ఆపదలు కానీ వచ్చినా కానీ, అదేవిధంగా కరోనా సమయంలో మనం చూసాము, చాలామంది ముస్లిం సోదరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బయటికి వచ్చి అందరికీ చేతనైన సహాయం చేశారు. ఎంతవరకు అనంటే తమ బంధువులు, కొడుకు కూతుళ్ళు కూడా దగ్గరకు రాకుండా, చనిపోయిన వారి మృతదేహాన్ని తాకకుండా వారు దూరంగా ఉన్నారు. అటువంటి వారిని కూడా ముస్లిం సోదరులు ఆ శవాన్ని తీసుకెళ్లి అంతిమక్రియలు నిర్వహించారు. ఇవన్నీ ఏం బోధిస్తున్నాయి సోదరులారా? ఇస్లాం సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా పంపబడింది. ముస్లిం అంటేనే అల్లాహకు విధేయుడు. కానీ ఈరోజు మీడియా కానీ పత్రికలు కానీ చాలా చెడ్డవారుగా చూపిస్తున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ మొట్టమొదట ముస్లిం పేరు, ఎవరిదైనా ఫోటో వేసి టోపీ, గడ్డం, కుర్తా పైజామా ఇవి వేసి చూపిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా స్త్రీ గురించి న్యూస్ ఉంటే ఆ స్త్రీ ఎవరో తెలియదు, ఎవరు చేశారో తెలియదు, కానీ ముస్లిం స్త్రీ బురఖా వేసుకున్న స్త్రీని చూపిస్తున్నారు. ఇది ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దౌర్జన్యం సోదరులారా, ఆలోచించండి. ఇవన్నీ కూడా మనల్ని న్యాయానికి దూరంగా తీసుకెళ్తున్నాయి. ఇది క్రమక్రమంగా ముస్లింల పట్ల ద్వేషం పెంచుతూ ఇప్పుడు ఎలా జరిగిందంటే, ముస్లింల టోపీ చూస్తే ద్వేషం, ముస్లింల గడ్డం చూస్తే ద్వేషం, ముస్లింల బురఖా చూస్తే ద్వేషం, మస్జిదులు చూస్తే ద్వేషం. ఎక్కువ శాతం మందిలో ద్వేషం నిండిపోయి ఉన్నది. అలా చేసేసారు మన దేశాన్ని. అలా ద్వేషంతో ఉంటే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? ఈ సురోమని మనుషులు ఉంటే దేశమేగది బాగుపడనోయ్ అని ఒక కవి చెప్పారు. అదేవిధంగా ప్రజలు ఒకరికొకరు ఈర్ష్య ద్వేషాలతో ఉంటూ ఒకరినొకరు చంపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే మరి ఈ దేశం పైకి వెళ్లకుండా కిందికి వెళ్తుంది సోదరులారా. అదా పాతాళానికి వెళ్తాం, మనము అధోగతి పాలవుతాము. అందుకని సోదరులారా, సోదరిమణులారా, గ్రహించండి. ద్వేషం నింపే వీడియోస్ వస్తున్నాయో, ఇస్లాంకు వ్యతిరేకంగా ఏవైతే వస్తున్నాయో అవన్నింటిని కూడా చూసి ఆలోచించండి. ఎవరైనా ఖురాన్ వాక్యం కానీ హదీస్ కానీ కోట్ చేసి చెప్పితే అది వెంటనే ఖురాన్ మరియు హదీస్లో ఆన్లైన్లో కూడా ఉంది. ఆన్లైన్లో ఖురాన్ అవైలబుల్ ఉంది, ఆ తర్వాత హదీసులు కూడా ఉన్నాయి. అవి పోయి చెక్ చేసుకోండి. అయినా అర్థం కాకపోతే మీరు ఏం చేయండి, ఏదైనా మంచి పండితుని దగ్గరికి వెళ్ళండి, విద్వాంసుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఎక్కడ కూడా మానవత్వానికి విరుద్ధంగా ఒక్క ఆయత్ కానీ ఒక్క హదీస్ కానీ లేదు. న్యాయంగా ఉండమని అల్లాహ్ చెప్పాడు. న్యాయపరంగానే మెదలమని ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోధిస్తున్నాడు. అదేవిధంగా ఇతరులకు సహాయపడుతూ ఉండాలి, ఇతరులకు హాని కలిగించొద్దు అని చెబుతున్నాడు.